అబ్బాయి సామాన్ అందుకో. కేరళ కోడి ఊరగాయ. కేరళలో తయారు చేస్తారా? కేరళలో ఏంటి? కొబ్బరి నూనె. అందుకని కేరళ అంటే కొబ్బరి నూనెతో ఇప్పుడు చేస్తున్నాం. ఇది ఇది తీసే అబ్బాయి. కోడి ముక్కల్లో ఉప్పు వేయి. పసుపు వేస్తాను, కారం వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి మొత్తం శుభ్రంగా కలిపి బాగా కలుపు. మామూలుగా వెళ్ళేదిగా కారం. ఊరగాయకి ఆ మాత్రం కారం ఉండాలి, ఆ మాత్రం మసాలాలు ఉండాలి. ఆ పక్కన పెట్టి అది అలాగ నానుతుంది. ఈ లోపల నువ్వేం చేస్తావంటే అబ్బాయి, ఇగో మిరియాలు, ఉల్లిపాయలు, చింతపండుని పేస్ట్ చేసి తీసుకురావాలి. పేస్ట్ అప్పుడే నేను మరి అదేంటి అవి మిగతాయి నేను తర్వాత చెప్తాను. అసలు ముందు మన లీడర్ గురించి ఆలోచించాలి కదరా. ఆయన ఎందుకు భయపడుతున్నాడో ఈ లోపు ఆలోచనతో ఉండు. నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడుగుతాను. వాళ్ళని ఎవరిని అడక్కు, పర్సనల్ రా. మన ఊరు అవుతాను, అందుకే మళ్ళీ బ్యాట్ చేయకూడదు 10 మందిలోను. గౌరవం మనిషి అతను వెళ్ళు, అన్నీ ఇడికి కావాలి. ఈ లోపల నేను దాకా పెట్టేస్తాను రే. పేస్ట్ తెచ్చావు కదా, తెచ్చేసా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే, అలా నువ్వు వచ్చే లోపల దాకా పెట్టాను, పొయ్యి వెలిగించాను. మరి ఇప్పుడు కొబ్బరి నూనె, ఆవాలు వేస్తాను, ఇక అల్లం ముక్కలు, ఇక వెల్లుల్లిపాయలు, కేరళ కోడి ఊరగాయ అన్న కదా, అంటే అప్పటికప్పుడు తినేచ్చా లేకపోతే నిల్వ ఉంటుందా? ఇది కూడా ఒక 6 రోజులు ఉంటుంది. ఇక పచ్చిమిరకాయలు, కరివేపాకు వేస్తాను, పట్టు పంటది. ఏగే కదా బాగాను. ఇప్పుడు ఇందాక నానబెట్టాం కదా కోడి, నానబెట్టామా? అంతే. నానబెట్టమంటే కారం, ధనియాల పొడి అన్నీ వేసాం కదా, అలా కాసేపు నానబెట్టాం కదా. ఇప్పుడు ఈ ముక్కలు వేసేస్తాం. బాగా కలిపేసి మూత పెట్టామనుకో, ఒక 5 నిమిషాలు అలా ఉంచామనుకో బాగా మగ్గుద్ది. పని చేద్దాం అబ్బాయి, నువ్వు తెచ్చిన పేస్ట్ కూడా వేసేస్తాను. వేస్తే ఇప్పుడు అసలు చుక్క నీళ్ళు కూడా వాడలే. ఎందుకు ఈరోజు కుళాయి రాలేదా? కుళాయి రాపడం కాదు, ఇదే మరి దీని వంట స్పెషాలిటీ. అది కేరళ కోడి ఊరకాయ. నీళ్ళు వేస్తే నిల్వ ఉండదు. మళ్ళీ కనిపెట్టాం, మన మామూలుగా ఉండదు. కానీ ఒకటి కనిపెట్టలేకపోతుంది, ఆయన ఎందుకు భయపడుతున్నాడని. కనిపెడతాం. మన వంటలు అయిపోయిందని తెలిసిపోద్ది కదరా. సరే నన్ను బాగా కలిపేసి మూత పెట్టి చెప్తాను. పదిహేను నిమిషాలు అలా ఉంటే అయిపోయినట్టేనా? చాలా సింపులే, మరి వెరీ సింపుల్. కేరళ కోడి ఊరగాయ అయిపోయింది. ఒకసారి మూతి చూద్దామా? 15 నిమిషాలు అయిపోయింది కదా టైము. అయిపోయింది మరి, అందుకని అది అయిపోద్ది. మెల్లగా కలపాలి. సరే పొయ్యి ఆరిపోయామా, మూత పెట్టే. కేరళ కోడి ఊరగాయ ఈ మూతి అది కాలుతుంది చూసి.
కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిరియాలు, ఉల్లిపాయలు, చింతపండుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాకలో కొబ్బరి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులోనే మనం మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మనం చేసి పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి మూత పెట్టి చిన్న మంటలో ఒక 15 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకుంటే కేరళ కోడి ఊరగాయ రెడీ.